లెమన్ వాటర్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దాని ఆరోగ్య ప్రయోజనాల కారణంగా మనలో చాలా మంది ఉదయం నిద్ర లేవగానే ఒక గ్లాస్ లెమన్ వాటర్ తాగడం అలవాటు చేసుకున్నారు. ఇది శరీరాన్ని డీటాక్సిఫై చేసి బరువు తగ్గడంలో సహాయపడుతుంది. నిమ్మకాయ నీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది. అయితే నిమ్మరసం తాగడం వల్ల కొంతమందికి హాని కలుగుతుందని మీకు తెలుసా? లెమన్ వాటర్ ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో అనేక సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. ఎలాంటి వ్యక్తులు నిమ్మరసం తాగకూడదో ఇప్పుడు చూద్దాం. ఎసిడిటీ సమస్యలతో బాధపడేవారు లెమన్ వాటర్ ఎక్కువగా తాగకపోవడమే మంచిదంటున్నారు. వాస్తవానికి ఇది పెద్ద మొత్తంలో సిట్రిక్ యాసిడ్ ని కలిగి ఉంటుంది. శరీరంలో ఆమ్లతను మరింత పెంచుతుంది. దీని కారణంగా మీరు ఇతర ఉదర సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే దంత సమస్యలు ఉన్నవారు కూడా లెమన్ వాటర్ తాగడం మానుకోవాలి. నిమ్మకాయల్లో ఉండే యాసిడ్ పంటి ఎనామిల్ ను దెబ్బతీస్తుంది. ఇది దంతాల్లో సున్నితత్వ సమస్యలను కలిగిస్తుంది. మీకు దంత సమస్యలు ఉంటే లెమన్ వాటర్ ని తీసుకునే ముందు దంత వైద్యుడిని సంప్రదించడం మంచిది. అలాగే ఎముకలకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారు కూడా నిమ్మరసం తాగకూడదు. నిమ్మరసం ఎక్కువగా తాగడం వల్ల ఎముకలు దెబ్బతింటాయి. వాస్తవానికి ఇందులోని యాసిడ్ కారణంగా ఎముకల్లో కాల్షియంపై ప్రభావం చూపిస్తుంది. ఇది మూత్రం ద్వారా బయటకు వెళుతుంది. దీనివల్ల ఎముకలు బలహీనపడతాయి, లోపల నుండి బోలుగా మారతాయి. ఇది బోలి ఎముకల వ్యాధి ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. కిడ్నీ వ్యాధితో బాధపడేవారు కూడా నిమ్మరసం తాగకూడదు. ఇది మూత్రపిండాలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది, అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధితో బాధపడేవారు దీనిని పొరపాటును కూడా తీసుకోకూడదు. హార్ట్ బర్న్ సమస్యతో బాధపడేవారు నిమ్మరసం తాగడం మానుకోవాలి. వాస్తవానికి ఇది పెప్సిన్ అనే ఎంజైమ్ ను యాక్టివ్ చేస్తుంది. అంతేకాకుండా దీన్ని రోజు తీసుకోవడం వల్ల పెప్టిక్ అల్సర్ సమస్య పెరుగుతుంది.